శ్రీరామ్ సద్గురువర్యులు వారి శ్రీమద్ భగవద్గీత ఆంతర్యాగ ప్రవచనములు. భగవతా కృష్ణేన సంగోపితం వేదవ్యాస వివర్జితం శృతిశిరోవేయం ప్రబోధాంతు నానాశస్త్రరహస్యశాఖమరచి శాంతి ప్రవాళాంకితం రత్నాగ్రిద్వయ వ్యక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినః. ఇంతవరకు మనం ఉత్తరగీత చెప్పుకున్నాం. తర్వాత భగవద్గీతను గూర్చి చెప్పినటువంటి గీతామాత్యం చెప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరగీత పూర్తి చేసుకున్నాం. అయితే మరి ఉత్తరగీత పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏదో వివేక చూడమనో వేదాంత పంచదశ ఏదో చెప్పిదారు అనుకుంటుంటే మళ్ళీ భగవద్గీతే చెప్పమంటారు. అందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి గ్రంథం కనుక మళ్ళీ భగవద్గీతనే మరొక్కసారి రెండోసారి కూడా ఆలకింటే బాగా అవగాహనకు వస్తుందని కోరడంతో మళ్ళీ ఈరోజు మళ్ళీ భగవద్గీతలోకే వద్దాం, భగవద్గీతనే చెప్పుకుందాం. అయితే భగవద్గీత చెప్పుకునే ముందు భగవద్గీత ఎందులోదో ఆ శాస్త్రం కూడా మనకు కొంచెం తెలియాలి. భగవద్గీత ఏ శాస్త్రంలోదండి? మహాభారతం. ఇది మహాభారతాన్ని పంచమ వేదము అని కూడా అంటారు. అంటే 4 వేదాల సారాంశాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నటువంటి ఉత్తరగీతలో చెప్పుకున్నాం. ఏమని? ఆదిత్య శత్రువేదం అంటే 4 వేదాలని ధర్మశాస్త్రాన్ని మానవ. ఆదిత్య చతుర్వేదాన్ని ధర్మశాస్త్రాన్ని మానవ అంటే ధర్మశాస్త్రాలు అష్టాదశ పురాణాన్ని దశ వ్యాకరణాన్ని నిర్మధ్య చతుర్వేదాన్ని మునినా భారతం కూడా. అంటే భారతం అనేటువంటి శాస్త్రాన్ని వేదవ్యాస మహర్షి 4 వేదాలని మదించి తయారు చేసినట్టుగా అక్కడ ఉత్తరగీతలో చెప్పుకోవటం అయింది మనకి. అంటే 4 వేదాలు 10 వ్యాకరణ శాస్త్రాలని కూడా నిర్మధ్య చతుర్వేదాన్ని మునినా భారతం కృతం. భారతం అనేది ఇది చరిత్ర జరిగిన స్టోరీయా లేకపోతే ఇది ఏదైనా సంకేతానికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటిదా అనేటువంటిది ఒక వర్గం జరిగినటువంటిగాను, మరొక వర్గం ఇదంతా భారతం అంతా అంతరార్థానికి సంబంధించిందిగాను చెప్పుకుంటూ వాదించుకుంటూ ఏ వర్గము ఇప్పటికీ తేలలేదు. అంటే ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానమంతా ధర్మం ఉంది, యోగం ఉంది, జ్ఞానం ఉంది, అన్నిటినీ కూడా మహాభారతంలో కథను నడుపుతూ మధ్యలో కథ ద్వారా ఈ జ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. కాకపోతే కథ కూడా అంతరార్థమే అని చెప్పేసి వేదవ్యాస మహర్షి స్వయంగా జయ, అసలు భారతం పేరు జయ. జయ అనేటువంటి కావ్యంలో సంస్కృత వేదంలో భారతంలో ఇది అంతరార్థం అని చెప్పేసి ఆయనే చెప్పారండి. అంటే భారతాన్ని అంతటిని అంతరార్థపరంగా వినాలంటే అది చాలా మరి తెలిసి ఉండాలి. అది ఆ సాధనకు సంబంధించినటువంటి అంతరార్థానికి సంబంధించిందిగా భారతాన్ని చెప్పడం జరిగింది. కానీ క్లుప్తంగా మనం అసలు భారతం ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మనం తెలుసుకోవాలి. ఆ పునాది ఫౌండేషన్ తెలిసిందనుకోండి మనకి, అప్పుడు మనం కథలోకి ప్రవేశించవచ్చు. చూడతానే భారతం స్టార్ట్ అవ్వలేదండి. దానికి మూలం ఏమిటంటే అండి, ఒక రాజుగారు ఉన్నారు. ఆయన
1000 అశ్వమేధ యాగాలు 100 రాజసూయ యాగాలు చేసి బోలుడంత పుణ్యం సంపాదించుకుని సత్యలోకం ప్రవేశించేటండి, అంటే బ్రహ్మలోకం. బ్రహ్మలోకంలోకి వెళ్ళినటువంటి వాడికి ఏం రావాలండి? బ్రహ్మలోకం ప్రవేశించాడంటే ముక్తి లభించినట్టే కదా, ఇంక రాకూడదు కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సత్యలోకం ప్రవేశించినటువంటి వ్యక్తి ఆ సత్యలోకంలో తన స్వభావాన్ని, తన గుణాన్ని, తన ఆలోచన విధానాన్ని ఉపసంహరించుకోలేదు. ఇక్కడ మనకి మొట్టమొదటి గ్రహించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఆత్మస్వరూపులుగా ఉండి ఆత్మస్వరూపంలో అనాత్మస్వరూపం ప్రవేశించడం వల్ల అనాత్మకు సంబంధించినటువంటి భావాలు మన అందరిలోని ప్రవేశించింది. ఇప్పుడు ఏ స్వరూపమైతే వెనకాల ప్రవేశించిందో, అంటే ఈ శరీరం ప్రవేశించటానికి ముందే ఆత్మస్వరూపం ఉంది అనుకున్నామండి. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ 2 వస్తువులు చెప్పుకుంటున్నాం మనం. ఒకసారి అనుకున్నాం నీటిని నాసు కప్పింది అన్నాం. నాసు ముందా నీరు ముందా? నీరు ముందు. అట్టి మాదిరిగా దేవుణ్ణి అంటే ఆత్మని అనాత్మ కప్పింది అన్నాం అనుకోండి, ఏది ముందు? ఉదాహరణకి ఇప్పుడు ఉపమానం చూడండి, ఆకాశము మా భూమి అంటే ఆకాశంలో భూమి ప్రవేశించింది, అవునా? ఏది ముందు? ఎందుకని? ఆకాశమేమో అంటే ముందే ఉంది. ముందే ఉన్నటువంటి ఆకాశంలో భూమి ప్రవేశించింది. అంటే భూమికి ఆకాశం ఏం చేసింది? చోటు ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. అంటే ఆకాశంలో భూమి ప్రవేశించింది అన్నమాట. ఇప్పుడు భూమి ప్రవేశించినంత మట్టికి దేనిని మరుగుపరిచింది? ఆకాశాన్ని మరుగుపరిచింది. అంటే భూమి ఉన్నంత మట్టికి, అంటే భూమికి వెలుపల ఉన్నటువంటి ఆకాశానికి భూమి కప్పలేదు. అంటే అప్పుడు భూమికి వెలుపల ఉన్నటువంటి ఆకాశం ఓపెన్గా ఉంది, దానికి ఉపాధి లేదు. కానీ భూమి ఎంతవరకు ఆకాశాన్ని కప్పేసిందో అంతవరకు భూమి లోపల ఉన్నటువంటి ఆకాశానికి భూమి ఉపాధిగా ఉంది. ఇప్పుడు ఈ భూమి మధ్యలో వచ్చింది, ఆ తర్వాత ఉండొచ్చు, తర్వాత పోవచ్చు. అంటే రావడం అనేది ఉంది, ఏది? భూమికి. పోవడం అనేది కూడా ఉంది, ఉండడం అనేది కూడా ఉంది. కానీ ఎలా ఉంది? ఆది నుంచి లేదు. అంటే ఏమి లేదండి దీనికి? భూమికి ఆది లేదు, అంతం ఉంది. ఆకాశానికి ఏమి లేదు, ఆది లేదు. భూమికి ఆది ఉంది. ఆకాశం ఎప్పటి నుంచి ఉంది? భూమి కంటే ముందు నుంచి ఉంది కనుక దానికి ఆది లేదు. తర్వాత ఎప్పుడుతోటి అయిపోద్ది అంటే అంతం లేదు. భూమికి ఆది ఉంది, అంతం ఉంది. ఆకాశానికి ఆది ఉంది, అంతము ఉంది. అటువంటి ఆకాశంలో భూమి ప్రవేశించినట్లుగా దేవుళ్ళో లేక బ్రహ్మములో మాయ ప్రవేశించింది. మాయ ఎంతవరకు ప్రవేశించి బ్రహ్మమును మరుగుపరిచిందో అంతవరకు ఉండేటటువంటి ఆ బ్రహ్మమునకు పరమాత్మ అని పేరు. ఆ బ్రహ్మమును మరుగుపరిచినటువంటి ఆ ఉపాధికి మాయ అని పేరు, ఆ మాయకు ఉపాధి అని పేరు. అది వ్యష్టి సమిష్టి అని మళ్ళీ 2 రకాలు. వ్యష్టేది సమిష్టేది? సమిష్టి ప్రపంచం, వ్యష్టి మన శరీరం. అంటే మన శరీరం ప్రవేశించడానికి ముందే మన స్వరూపం ముందా, మన శరీరం ముందా? ఒకసారి చెప్పండి. మన స్వరూపం ముందు, దానికి ఏమీ లేదు, ఆది లేదు, ముందు నుంచే ఉంది. వెనకాల వచ్చింది, ఏది? శరీరం వెనకాల వచ్చింది, దానికి పుట్టుకుంది. ఎన్నాళ్ళ కింద పుట్టిందో దానికి పుట్టినరోజు ఉంది. మరి మన స్వరూపానికో పుట్టినరోజు లేదు, అంటే ఆది లేదు. ఈ శరీరానికి అంతం ఉంది, మన స్వరూపానికో అంతం లేదు. ఇప్పుడు ఇందులో ఏది మనం?
ఆది అంతములైనటువంటి ఆత్మస్వరూపాన్ని వదిలేసి ఆద్యాంతాలు కలిగినటువంటి శరీరాన్ని మనము అనుకుని మన స్వభావాన్ని మార్చుకున్నాం. ఎలాగా? శరీరమే నేనన్నట్టు ఈ శరీర భావంలోకి మారిపోయాం. నేను మనిషిని, నేను డబ్బున్నవాడిని, నేను లేనివాడిని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అని రకరకాల భావాలన్నీ ప్రవేశపెట్టుకున్నాం. ఎందులోని? లోపల పెట్టుకున్నాం. అట్టి మాదిరిగా ఏ భావాలు ప్రవేశించినాయి మనలో? అలా ప్రవేశించినటువంటి భావాలకి వ్యావర్తకము అంటారు. అంటే మధ్యలో ప్రవేశించింది అనాత్మ ప్రవేశించి అనాత్మే నేను అనుకోవడం వల్ల అనాత్మతోటి మనం కొంచెం పోరాడుతున్నాం. దేంతోటి? మనలో ప్రవేశించినటువంటి అనాత్మ దుఃఖం. అనాత్మ యొక్క లక్షణం ఏమిటండి? అసత్తు, జడం, దుఃఖం. అటువంటి దాంతో మనం పోరాటం చేస్తున్నాం. ఎలాంటి పోరాటం? దానితోటి సుఖపడాలని, దానితోటి ఏ సమస్యలు వస్తున్నాయో, ఏ దుఃఖాలు అయితే వస్తున్నాయో, ఏ బాధలు అయితే వస్తున్నాయో పోగొట్టుకోవాలనుకుంటున్నాం. ఏది పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. దేనివల్ల దుఃఖం వచ్చిందో ఆ వస్తువును తీసేయడానికి ప్రయత్నించకుండా వస్తువును ఉంచుకుని దుఃఖం పోవాలని చూస్తున్నాం. శాస్త్రాలన్నీ ఏం చెప్పినాయి అంటే దుఃఖం పోవాలంటే వస్తువే తీసేయాలి. వస్తువు పోవటానికి ఇష్టం లేదు మనకి. అందరికీ కూడా చూడండి, వస్తువు పోవటానికి ఏమో ఇష్టం లేదు. ఏం పోవాలి? దుఃఖం పోవాలంటే దేనితోటి జత కలిపి ఉంది దుఃఖం? ఈ వస్తువుతోటి మమేకమై ఉంది. దుఃఖ స్వరూపం, జడ స్వరూపం, అనాత్మ, అసత్తు, జడం, మాయ, అవిద్య, ఇలాంటి ఎన్నో పేర్లు ఉన్నాయండి దీనికి. సరే, ఇటువంటి దానిని మనలో ప్రవేశపెట్టుకుని దానిని పట్టుకుని దానితోటి మనం కొన్ని గుణాలు సంపాదించుకున్నాం. అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి గుణాలు ఏర్పడినాయి. అందరికీ ఒకే రకమైన గుణాలు ఉండవు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి సంస్కారం, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి స్వభావం. స్త్రీ అయిందనుకోండి, స్త్రీగా పుట్టిందనుకోండి, నేను స్త్రీని అంటే స్త్రీకి సంబంధించినటువంటి ఆలోచన. పురుషుడిని భర్తగా పెళ్లి చేసుకోవాలి. అలాగే పురుషుడిగా పుట్టినటువంటి వాడు ఈ స్త్రీని పెళ్లి చేసుకోవాలి, సంసారం చెయ్యాలి. ఈ రకంగా స్త్రీ పురుష భేదాలు దేనికి ఉన్నాయి? శరీరానికి ఉన్నాయి. స్వరూపానికో, ఆత్మస్వరూపానికి స్త్రీ పురుష భేదాలు లేవు. కానీ స్త్రీ పురుష భేదాలు లేనటువంటి మన స్వరూపాన్ని మరిచిపోయి మధ్యలో ప్రవేశించినటువంటి అనాత్మ స్వరూపాన్ని మన స్వరూపం అనుకుని దానికి ఒక కులము, దానికి ఒక గోత్రము, దానికి ఒక వంశము, దానికి రకరకాల గుణాలన్నీ దాని నుంచి ప్రవేశపెట్టుకున్నాం. ఇప్పుడు ఈ గుణాలు పోవాలి, ఈ వాసన పోవాలి, ఈ సంస్కారం పోవాలి. ఇదంతా ఏమైపోవాలండి? వదిలేయాలి. దీన్నే సన్యాసము అంటారు. సన్యాసం అంటే ఏంటండి? భార్య బిడ్డలను వదలడం కాదు. దేన్ని వదలాలి? అనాత్మ భావాన్ని వదిలేయాలి. అనాత్మకు సంబంధించినటువంటి సంస్కారాన్ని, స్వభావాన్ని వదిలేయాలి. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మళ్ళీ కథ ఏంటండి? ఒక రాజుగారు ఎన్నో యజ్ఞాలు, యాగాలు, రాజయాగాలు, అశ్వమేధ యాగాలు చేసి సత్యలోకం ప్రవేశించాడు. సత్యలోకం అంటే ఎవరిదండి? బ్రహ్మదేవుడు లోకం. బ్రహ్మదేవుడు లోకంలో ప్రవేశించాడు. బ్రహ్మదేవుడు లోకంలోకి అనేక మంది పుణ్యం చేసుకున్నటువంటి సత్పురుషులు వస్తుంటారు, వెళ్తుంటారు. ఆ వెళ్ళేటటువంటి వాళ్ళు ఆయన దర్శనం చేసుకుని పోతూ ఉంటారు. అలాగా సత్యలోకం ప్రవేశించినటువంటి వాళ్ళందరూ ఆ లోకంలో నివాసం స్థిరంగా కూర్చొని ఉంటుంటారు. అవన్నీ అక్కడ కొన్ని వినోదాలు జరుగుతూ ఉంటాయి, ఆనందం జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఒకానొకప్పుడు గంగాదేవి ఆ సభలో ప్రవేశించిందండి. ఈ సత్యలోకం ప్రవేశించినటువంటి వ్యక్తికి నేను సత్యలోకం చేరాను, నేను అనాత్మను కాదు, నేను ఆత్మనే అనే జ్ఞానం కలగలేదు. ఏమొచ్చింది? స్వర్గం వచ్చేసింది కాదు, సత్యలోకమే వచ్చేసింది. ఏం పోలేదు? ఎంత పుణ్యం చేస్తే సత్యలోకం వస్తుందండి? అపరిమితమైనటువంటి పుణ్యం చేసాడండి. ఇంత అంతా చేస్తే రాదండి.
అంత పుణ్యం చేసి సత్యలోకం సంపాదించుకున్నాడండి. కాకపోతే ఏం కలగలేదు, ఆత్మ వేరు అనాత్మ వేరు, అనాత్మ గుణాలు వేరు అనాత్మ గుణాలు వేరు అని తెలుసుకుని అనాత్మ గుణాలను వదిలేయాలి. వదలలేదు అతను. నేను పురుషుణ్ణనే భావన ఉంది అతను. అక్కడ గంగాదేవి వచ్చి నాట్యం చేసింది, ఆమె స్త్రీ అనే భావన కలిగింది. ఆమె అందచందాలు చూసి ఇతను మనసు చెల్లించింది. ఆ మనసు చెల్లించింది. అది ఎవరో బ్రహ్మదేవుడు కనిపెట్టాడు. ఇక్కడ ఉన్నవాడికి మొత్తం సంస్కారం అంతా రద్దు అవుతేనే మోక్షం పొందుతాడు. ఏ రకమైనటువంటి ఆలోచన కానీ, ఏ రకమైనటువంటి సంస్కారం కానీ, ఏ రకమైనటువంటి చిన్న గుణము కానీ ఏది ఉండినా ఇక్కడ ఉంచడం కుదరదు. అంచేత నీవు ఇక్కడికి రావడం అంటే వచ్చేవి, కానీ పుణ్య ప్రభావంతో నీ సంస్కారాన్ని పోగొట్టుకోలేదు, నీ గుణాలను పోగొట్టుకోలేదు, నీ వాసన నశించలేదు. విత్తనంలో బీజంలో మొలిచే బీజం ఉందనుకోండి, తడి తగిలిదేవుడికి మొక్క వచ్చేస్తుంది అందులోంచి భూమిలో పాతగానే. అట్టి మాదిరిగా జన్మకి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏం తేలింది, పుణ్యం ఒక రకమైతే పాపం అదొక రకం. పుణ్యం సుఖాలు కలుగజేస్తే పాపాలు దుఃఖాలు కలుగజేస్తుంటాయి. అంచేత మోక్షం పొందాలంటేనో స్థిరంగా శాశ్వతంగా ఉండాలంటేనో ఏది మన స్వరూపం అది మనం తెలుసుకుని తదాకారంగా మారిపోవాలి. అంటే ఇప్పుడు మనం ఎన్నో రోజుల మట్టి చెప్పుకుంటున్నాం, గుణాలు మారాలి, వాసనలు మారాలి, సంస్కార బీజాలన్నీ నశించిపోవాలి అని కదా చెప్పుకుంటున్నాం. అలాగ నశించకుండా నిజంగానే మనకి కూడా అలాగే స్వర్గమో వైకుంఠమో కైలాసమో వచ్చింది అనుకోండి, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయండి. వైకుంఠం రావచ్చు, దేనివల్ల? దానికి సంస్కారాలు బీజాలు నశించక్కర్లేదు. ఆయనకు వచ్చింది కదండి, కానీ ఆ వాసన పోలేదు. అలాగే వైకుంఠం రావచ్చు, అలాగే కైలాసం రావచ్చు. కానీ ఇక్కడ నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఇలాంటి నేను అలాంటి, నేను గొప్పవాడిని, నేను తక్కువవాడిని అనే సంస్కారాన్ని నశింపజేసుకోకుండా వదలకుండా వెళ్ళినా అక్కడ వంచరు అని తేలింది. అట్టి మాదిరిగా అతన్ని కూడా బాబు నువ్వు కూడా ఉండడానికి కుదరదు, అర్హుడు కాదు, నువ్వు కూడా వెళ్ళిపో నాయన అని చెప్పేసి భూలోకంలో మనిషిగా పుట్టమని పంపించేశారండి, తోసేశారు. అలాగ బ్రహ్మదేవుడి చేత తోసివేయబడి వచ్చినటువంటి వ్యక్తి పేరు శంతనుడు. శంతన మహారాజు పేరున్నారా మీరు? ఎవరండి అతను? భీష్ముడు. అంటే మహాభారతానికి పునాది, మూల బీజం, మూల పురుషుడు అతను శంతనుడు. శంతనుడు అంటే శత అంటేనో, శత అంటే 100, అంటే వందలాది జన్మల సంస్కారంతో కూడుకున్నటువంటి వాసనా బీజం అతనిలో ఉండిపోయినటువంటి వాడు శంతనుడు. భూమి మీదకి వచ్చాడు అతను వచ్చి గంగాదేవిని పెళ్లి, ఏమంటే గంగని పెళ్లి చేసుకోమన్నాడండి అతను. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి మహాభారతం కానీ రామాయణం కానీ భారతం కానీ కథాపరంగా ఒక స్టోరీ, దానికి అంతరార్థపరంగా ఇంకొక స్టోరీ. ఆయన ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడండి? భూలోకం వెళ్ళి గంగని పెళ్లి చేసుకోమన్నాడు. ఎందుకని? గంగ అంటే ఎవరండి? జ్ఞాన గంగ. ఇక్కడ గంగ 2 రకాలండి, ఒకటి యమున, ఇంకొకటి గంగ. ఇక్కడ 2 వ్యక్తులు మహాభారతానికి కడకంట పాత్ర పోషించారండి. ఒక ఆవిడ గంగ, ఇంకొక ఆవిడ సత్యవతి. పేరున్నారా మీరు? సత్యవతి దాసరాజు కూతురు, యమునా నది నడిపేది. అంటే జీవుల్ని యువతల వడ్డి నుంచి అవతల వడ్డికి, అవతల వడ్డి నుంచి యువతల వడ్డికి చేర్చే సత్యవతి, వేదవ్యాస మహర్షి తల్లి. గంగ భీష్ముడు తల్లి. భీష్ముడి పేరున్నారా? 2 వ్యక్తులండి. భారతానికి పట్టుకొమ్మలు ఎవరండి వీళ్ళిద్దరుని? వీళ్ళ వంశానికి అంతటికీ పట్టుకొమ్మలు ఎవరు? భీష్ముడు, వ్యాసుడు. వీళ్ళిద్దరూ ఎవరి నుంచి వచ్చారు? మూలం శంతనుడు. ఆ శంతనుడి నుంచి వచ్చినటువంటి గంగ ద్వారా భీష్ముడు, అదే శంతనుడి నుంచి సత్యవతి ద్వారా వేదవ్యాసుడు. చూడండి, శంతనుడికి గంగ, సత్యవతి 2 భార్యలే, అవునా? కొంతకాలం గంగాదేవితోటి కాపురం చేసి భీష్ముడిని
ఆ తర్వాత గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత సత్యవతితోటి కాపురం చేసి వ్యాధవయాసుణ్ణి ఆ? అలాగే ఇప్పుడు వేదవ్యాసుడు సత్యవతికి పుట్టాడు అన్నారు కదండి. ఎవరి ద్వారా? అతని పేరు పరాచరుడు. ఇహము అంటే యువతల పక్క, పర అంటే అవతల పక్క, పర లోపల పక్కకి. అంతర్ముఖ వృత్తిలో చరించేవాడు బహిర్ముఖుని వృత్తిని వదిలి అంతర్ముఖ వృత్తిలో చరించేటటువంటి బ్రహ్మనిష్టలో ఉండేటటువంటి బ్రహ్మజ్ఞాని పరచరుడు. అతని ద్వారా కలిగినటువంటి జ్ఞానం సత్యవతి. ఆయన వేదవ్యాసుడు. అయితే కథ అంతా చెప్పుకుంటూ వెళ్తే మనకి సమయం అంతా ఇక్కడే కూర్చోబెడుతుంది. మనం క్లూ చెప్పుకుంటున్నామండి, మూల సూత్రం. ఈ రకంగా శంతనుడు, భీష్ముడు గంగ ద్వారా, ఇక్కడ గంగ సత్యవతి ఎవరనేది తెలుసుకుని తర్వాత వద్దాం. ఈ పరాచరుడు అంటే ఏంటి, మిగతా వాళ్ళంటే మనం మధ్యలో ఆయన అడ్డొచ్చి అడగడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. సరే, ఎవరండి వీళ్ళిద్దరని? పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం అని జ్ఞానం 2 రకాలు. తత్రాపర ఋగ్వేదో యజుర్వేదో అధర్వణవేదో శిక్షాకల్ప వ్యాకరణం. ఋగ్వేదో యజుర్వేదో శిక్షాకల్ప వ్యాకరణం నిరుక్తం ఛందస్సు జ్యోతిషం అధపర యయా తదక్షరమధిగమ్యతే అని విద్యలు 2 రకాలండి. పరావిద్య, అపరావిద్య అంటారు. జ్ఞానం 2 రకాలు, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం అంటారు. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రం ద్వారా లేక బోధ ద్వారా తెలుసుకునేటటువంటి. అపరోక్షం అంటే సాధన ద్వారా తనంతట తానుగా తెలుసుకునేటటువంటి జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం 2 రకాలుగా, సాధన ద్వారా తెలుసుకునే జ్ఞానం అపరోక్ష జ్ఞానం అన్నామండి. ఇప్పుడు పరోక్ష జ్ఞానం 2 రకాలు. బోధ ద్వారా అంటే గురువు చెప్పిన బోధ ద్వారా, మనంతట మనం చదువుకున్నటువంటి శాస్త్రం ద్వారా. ఇక్కడ బోధా ప్రవాహం గంగ అంటే గురువు చెప్పినటువంటి బోధా ప్రవాహం గంగ. వేదశాస్త్రాల ద్వారా చదివి తెలుసుకున్నటువంటి జ్ఞానం సత్యవతి. గంగ, సత్యవతి. ఈ సత్యవతి వీళ్ళిద్దరి ద్వారా మొత్తం కథ మొదలైంది. ఈ రకంగా భీష్ముడు వివాహం చేసుకోకుండా ప్రతిజ్ఞ చేసి, అతని పేరు గాంగేయుడు అండి. గంగ ద్వారా వచ్చినటువంటి వాడు గాంగేయుడు. అలాగే సత్యవతి ద్వారా పుట్టినటువంటి వాడు కృష్ణద్వైపాయనుడు. వేదాలని ప్రసారం చేయటం వల్ల అతనికి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. ఈయన పేరేమో గాంగేయుడి పేరు. వాళ్ళిద్దరి పేర్లు వాడుకలో మరుగుపడి బిరుదులుగా వచ్చినటువంటి పేర్లే ప్రసారంలోకి వచ్చినాయి. ప్రతిజ్ఞ చేయడం వల్ల, భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడు అన్నారు. అంచేత భీష్ముడు, వ్యాసుడు 2 వ్యక్తులను పట్టుకోవాలి. అంటే వ్యాసుడికి జన్మనిచ్చినటువంటి వాడు పరాశరుడు. పరాశరుడు అంటే ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం. పర అంటే లోపల చైతన్య స్వరూపంతో అనుసంధానం కలిగి ఉన్నటువంటి వాడు పరాశరుడు. దాని ద్వారా కలిగినటువంటి జ్ఞానం సత్యవతిని. ఈ సత్యవతిని పెంచినటువంటి వాడు ఎవరండి? దాసరాజు. ఇక్కడ ఒక కిటుకు ఉందండి. ఆ దాసరాజుకి మత్స్యం యొక్క గర్భంలో ఈవిడ దొరికింది కనుక ఈవిడి పేరు సత్యవతి కాదు, మత్స్యగంధి. ఇక్కడ ఈ మత్స్యం అంటే ఏంటో తెలియాలంటే, మాధ్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయాం ఇది మత్స్య. నేను బ్రహ్మమును గూర్చి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఎవని హృదయంలో కలిగిందో దాని పేరు మత్స్యము. మత్స్యం అంటే ఏంటండి? చేప. కానీ ఇప్పుడు మత్స్యం అంటే ఏమని తేలింది? మత్స్యావతారము. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తాడు కదండి. అంటే మత్స్యం ఏదండి ఇప్పుడు? మత్స్యం అంటే ఏ జ్ఞానం? బ్రహ్మమును గూర్చి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, కోరిక ఎవరిలో కలిగిందో వారికి మత్స్యము. దాని నుంచి పుట్టినటువంటి జ్ఞానం మత్స్య గ్రంథి. గ్రంథి అంటే ముడి. ఏంటండి? ఆ ముడి విడాలి.
ఇప్పుడు మనం దేవుడు అంటే ఏమిటి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన గురువుగారు కలిగించారు, శాస్త్రం చదివాము, మనం విన్నాము, మనకి వచ్చింది. మళ్ళీ ఏమవుతుందండి, ఇనుని కాంచేపు ఇప్పినట్టే విడిపడినట్టే కనపడుతుంది, మళ్ళీ ముడిపడిపోతుంది. ఆ గ్రంథి విడిపడాలండి. ఆ గ్రంథి విడిపడాలంటే దానికి సంబంధించినటువంటి అభ్యాసం మనం చెయ్యాలి. ఆ రకంగా భారతంలోకి అలా ప్రవేశం అయ్యింది. పాండవులు కౌరవులు అలా వచ్చారు. ఇదంతా పెద్ద స్టోరీ. ఇప్పుడు స్టోరీ మనం ఇలా చెప్పుకుంటూ వస్తుంటే పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము, గంగ, యమున, చచ్చివతి, గంగ, ఇలాగ వేదవ్యాసుడు, భీష్ముడు అంటే పరోక్ష జ్ఞానం. బిబేతీతి ఇది భీష్మ. భీష్ముడు అంటే ఎవరండి? మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల ద్వారా, ధర్మ జిజ్ఞాస ద్వారా మోక్షం పొందాలనేటువంటి ఆలోచన. దానికి ఆచారత్వం కలిగించినటువంటి వాడు ద్రోణుడు. వీళ్ళ వర్గం కౌరవులు, వీళ్ళ వర్గం పాండవులు. ఈ రకంగా పాండవులు కౌరవులు కలిసి పోరాడినటువంటి యుద్ధం ఏంటండి? కౌరవులు పాండవులు ఇద్దరూ కూడా ఇంతకీ శుద్ధ సాత్విక మలిన సాత్విక వృత్తులని తేలినాయి అనమాట అండి. ఇంతకీ భారతం యొక్క సారాంశం ఏమిటంటే ముక్తిని, జీవుడికి ముక్తిని కలిగించడం అని తేలిద్దు. అంటే కథ అంతా చెప్పుకుంటే మరి కథతోటి ఉండిపోక మనం భగవద్గీత ఇంకెప్పుడు చెప్పుకుంటాం? భగవద్గీత చెప్పుకోవడానికి కారణం ఏమిటండి? భగవద్గీత ప్రవేశపెట్టడానికి. భారత యుద్ధం అంటే ఏమిటండి? ఇంతకని అనాత్మాకార వృత్తులు, ఆత్మాకార వృత్తులు, మలిన సాత్విక వృత్తులు, శుద్ధ సాత్విక వృత్తులు. దేవుణ్ణి పొందాలి. ఒకడు దేవుడు ఇలా పొందాలంటున్నాడు, ఇంకొకటి దేవుడు అలా దేవుడు పొందలేము, ఇలా పొందాలి అన్నాడు. ఇప్పుడు మన మూలంలోకి వెళ్ళామనుకోండి, మన ధర్మాల ద్వారా, మన ఆచారాల ద్వారా, మన సంస్కారం ద్వారా, మన సంస్కృతి ద్వారా మనం చక్కగా అమలుపరిచాం. పూజలు, యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటివి చేసామండి. దానివల్ల స్వర్గం వచ్చింది అతనికి. కథలోనే తేలింది కదండి. మరి ఎందుకు నిలబెట్టలేదు? వస్తే ఎందుకు నిలబడలేదు అతను? శంతనుడు ఆ సంస్కారం పోలేదు. అంటే నేను ఇన్ని దానాలు చేశాను అన్నాడు అనుకోండి, నేను ఇంత ధర్మం చేశాను అన్నాడు అనుకోండి, ఏమి నశించడం లేదు. ఏమి నశించాలి? నేను జీవుణ్ణి, నేను మనిషిని అన్నటువంటి భావం ఏ గుణాల వల్ల కలుగుతుంది మనకి? మనలో జ్ఞానేంద్రియాలు, శరీరం ఉందండి. శరీరం లోపల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏం చేస్తానంటే మనకి నేను శరీరము అనేటువంటి గుణం కలిగించేసినాయి. మనం శాస్త్రంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా మనం చెప్పుకుంటాం. అంటే క్లుప్తంగా ప్రవేశించడానికి స్టోరీ చెప్పుకున్నాం. స్టోరీ సారాంశం ఏమిటండి? జీవి జనన మరణ ప్రవాహం నుంచి తప్పించుకుని మోక్షం పొందాలి. మోక్షం పొందటమే ఉద్దేశం. చాలా చెప్పుకున్నాం. ఈ భూమి మీద మనిషి జాతి ఒకటే లేదు కదా, ఎన్నో లక్షల రకాల జీవరాశి జీవిస్తుంది. అన్నిటికీ కూడా ఆహారము, నిద్ర, మైదునము సమానమే అని చెప్పుకోవడం కూడా జరిగింది. మరి విశేషం ఏమిటండి? జ్ఞానం. ఏ జ్ఞానం? భౌతికమైనటువంటి నేను ఎంత గొప్పని, నేను ఎంత గొప్పని అనేది కూడా జ్ఞానమే కాదు. ఏ జ్ఞానంతో చెప్పుకుంటున్నాం? ఆ జ్ఞానం కాదు ముక్తిని కలిగించేది. విశేషమైనటువంటి జ్ఞానం ఏదంటే నేను శరీరమును కాదు, నేను ఆత్మను, నేను పరమాత్మను అని తెలుసుకునేటటువంటి జ్ఞానంలోకి వెళ్ళాలి. ఈ సందర్భంలో ఇంకో కథ చెప్పుకునండి, శాస్త్రంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నానండి? వాక్కు ద్వారా. మీరు వింటున్నారు. వినేదేది? మనసు. చెప్పేదేది? బుద్ధి. చూసారండి, బుద్ధికి బృహస్పతి అని పేరండి, మనసుకి చంద్రుడు అని పేరండి. చంద్రుడు బృహస్పతి భార్య తారతోటి సంపర్కం పెట్టుకున్నాడు. అది చాలా అశ్లీలంగాను అసభ్యతగానే మనకి శాస్త్రం చదివినప్పుడు అనిపిస్తుంది. అవునా? బుద్ధి ఎవరండి? బృహస్పతి. అది ఇప్పుడు చెప్పారు కదండి. బుద్ధి బృహస్పతి, మనసు చంద్రుడు. బుద్ధి ఎవరు? గురువు. మనసు ఎవరు?
శిష్యుడు కదా. చంద్రుడు ఎవరో శిష్యుడు, గురువు. చంద్రుడు ఎవరు శిష్యుడు బృహస్పతి శిష్యుడు. అంటే బృహస్పతి గురువుగారు భార్యతోటి చంద్రుడు. అప్పుడు పురాణంలో మనం చదువుకున్నాం అనుకోండి, పురాణాలన్నీ చర్చ చాలా అశ్లీలత తప్పు విధానాలతోటి ఉందని చెప్పుకోవడానికి వినడానికి కూడా బాగోలేదు కదండి, బాగోలేదు కదా. సరే, ఇప్పుడు బుద్ధి ద్వారా చెప్తున్నామండి, మనసు ద్వారా మీరు గ్రహించారండి. బుద్ధికి మనసుకి మధ్యలో తార్చబడినటువంటి బోధ తార ఇక్కడి నుంచి అక్కడ ప్రవేశించింది, ఇక్కడ పుట్టి ఇక్కడి నుంచి గురువుగారి దగ్గర నుంచి వచ్చి గురువుగారిని వదిలేసి శిష్యుడితోటి కలుస్తుంది. మరి ఇలాగ అంతరార్థం చెప్పారనుకోండి, అది ఎంతో చక్కగా ఉంది. అదే బాహ్యార్థంలోకి ఎన్ని రకాలుగా మీరు సరిపెడతారు. సరే, ఇంకొక కథ చెప్పుకుందారు. ఈ కథలన్నీ పురాణాలన్నీ ఇయ్యే. బుధుడంటే జ్ఞానం, బుధుడంటే జ్ఞానం. బుధుడు అనే పదంలోనే ఉంది. అంటే బుధుడంటే తారాచంద్రులకు పుట్టినటువంటి వాడు బుధుడు. అంటే జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానంతో ఇప్పుడు మీరు సాధన చేసి అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించి సంస్కారాన్ని రద్దు చేసుకుని మోక్షం పొందాలి. ఇక ఇంకొక కథ అని కథలే చెప్పుకుంటున్నామేంటి అనుకోవద్దు. కథల యొక్క సారాంశం శాస్త్రం తెలియటం వేరండి. పద్యాలను శ్లోకాలు చదివేయచ్చు, ఆ కథను కూడా చక్కగా ఇనసొంపుగా చెప్పచ్చు. కానీ శాస్త్రము శాస్త్రార్థము అంటే ఏంటండి? శాస్త్రం తెలియటం గొప్ప కాదు, శాస్త్రార్థం తెలిసినప్పుడే అప్పుడు అందులో ఉన్నటువంటి అసభ్యత మనకి కనిపించదు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడండి, ఆయన ఎవరండి? సృష్టికర్త. సృష్టించినటువంటి ఆయన బ్రహ్మదేవుడు సమస్తాన్ని సృష్టించాడు అని మనం చెప్పుకున్నాం, శాస్త్రాల్లో చదువుకున్నాం. అటువంటి బ్రహ్మదేవుడు సరస్వతిని సృష్టించేటట. ఆమె అందాన్ని చూసి ఆమెను మోహించి ఆమె కూడా పడ్డాడట. ఆమె పారిపోయింది. ఇది నువ్వు నాకు తండ్రి వరుస, నువ్వు తండ్రివి, నాకు జత కుదరదని చెప్పేసి బ్రహ్మదేవుడి నుంచి తప్పించుకుని సరస్వతి పారిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు వదిలిపెట్టలేదు, గట్టిగా బలవంతంగా పట్టుకున్నామని బలత్కారం చేశాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు అంగీరస మహర్షి. ఈ కథ చదివారనుకోండి, ఇప్పుడు అక్కడ బృహస్పతో లేకపోతే చంద్రుడో లేకపోతే బ్రహ్మగారో మనకంటే దారిద్ర్యంగా మసిలేరు అని అనిపించలేదు? మనమే రైట్ అనిపిస్తుంది ఒక్కోసారి కదా. అలా భాషార్థంగా చెప్పి ఎలా సవరణ చేస్తారు దాన్ని? అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ మనకి? భాషార్థం చెప్పవలసిన కాడే చెప్పాలి, అంతరార్థం చెప్పాలి. ఎలాంటి దుక్కుని అయితే అందరికీ అంతరార్థం చెప్పకూడదు అన్నారండి. మళ్ళీ మోక్షం పొందడానికి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తికే ఈ అంతరార్థాలు చెప్పాలి. బయట ఉన్న వ్యక్తులకి అందరికీ చెప్పేసామనుకోండి, అతను దీని మీద, శాస్త్రం మీద, ధర్మం మీద, న్యాయం మీద నమ్మకం పోద్ది. అతనికి నడవడం, ఇందులోకి రాడు, అందులోనే ఉండడం. అంచేది అందులో ములిగి తేలేడు అనుకోండి, పుణ్యం అన్నీ వస్తుంది. పుణ్యం వల్ల అతను మంచి ఈశ్వరానుగ్రహం కలిగి మళ్ళీ జన్మలోనూ ఎప్పుడో ఇది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మ అంటే ఎవరండి? చూసారండి, సమిష్టి మనసు, వ్యష్టి మనసు, సమిష్టి మనసు, వ్యష్టి మనసు, సమిష్టి మనసు చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సమిష్టి మనసు బ్రహ్మ కదా. ఎందుకని అన్నారండి మనసు అని? ఎందుకన్నారు? మన మనసు ఎలా సంకల్ప వికల్పాలు చేస్తుందో అట్టి మాదిరిగా సమిష్టి మనసు చేసే సంకల్ప వికల్పాల వల్ల సృష్టి ఏర్పడుతుంది. ఆ సమిష్టి యొక్క అంశే మనలో మనసు. చంద్రమా మనసో జాత అన్నారు. అంటే అప్పుడు సమిష్టి గాలి, అది మనం పీల్చుకుంటే నా ఊపిరి గాలి రెండు కాదు. అట్టి మాదిరిగా మన మనసు బ్రహ్మ రెండు కాదు. మనలో ఉన్నప్పుడు బ్రహ్మగారికి బ్రహ్మ కాదండి పేరు, మరి మనసు, అది సమిష్టిలో బ్రహ్మ. ఇప్పుడు మన మనసుని గురించి తెలుసుకున్నాం అనుకోండి, బ్రహ్మగారి గురించి తెలుస్తుంది. ఇప్పుడు మన మనసు దగ్గరికి వద్దాం. మనసు అన్నా బ్రహ్మన్నా ఒకటే అని తేలింది. మన మనసు ఎలా సంకల్ప వికల్పాలు చేస్తుందో బ్రహ్మగారు కూడా సృష్టి చేస్తున్నాడు. సృష్టించడం అంటే కల్పించటం.
అంటే మట్టిని తీసుకుని కొండ కింద ముంత కింద మూకుడి కింద తయారు చేయడం కల్పన. బంగారాన్ని తీసుకుని రకరకాల ఆభరణాలుగా కల్పించడం. ఇనుముని తీసుకుని గొడ్డలి, కత్తి, గుణపం, పార తయారు చేయటం. అవి ఏమంటారు? అట్లని మెటీరియల్స్ తీసుకుని రకరకాల వస్తువులుగా కల్పన చేస్తున్నారు. అట్టి మాదిరిగా బ్రహ్మదేవుడు కూడా కల్పన చేస్తున్నాడట. బ్రహ్మదేవుడు ఎలా కల్పన చేస్తున్నాడండి? బ్రహ్మదేవుడు కల్పన చేయడానికి మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆయన ఎక్కడి నుంచో తేకుండగా తన స్వరూపం నుంచే తయారు చేస్తున్నాడట. సాలిపురుగు తన నోటి నుంచి జిగురు తీసి ఎలాగైతే సృష్టిని గూడలుతుందో బ్రహ్మదేవుడు అట్టి మాదిరిగా తన సంకల్ప శక్తితోటి సమస్త జగత్తును తయారు చేస్తాడు. అట్టి మాదిరి ఇప్పుడు మన మనసు ఉందండి. మన మనసు కూడా కలకన్నది స్వప్నంలో. అప్పుడు అక్కడ మనుషులు లేక పశువులు లేకపోతే కొండలో నదులో పర్వతాలో ఏదో కల్పన చేసింది. స్వప్నం చూసాడు అతను. ఏనుగులు గుర్రాలు కూడా చూశాడు. మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చింది మనసు? కొమ్మరికి మట్టి కావాలి, కమ్మరికి ఇనుము కావాలి, కమశాలకి బంగారం కావాలి. ఈ మనసుకో పని లేదు, వస్తువుతో పని లేదు. ఆయన ఉంటే చాలు. అర్థమైందండి? ఆయనకి ఇంకొక వస్తువు అక్కర్లేదు. ఆయనే మనసు ఉంటే తయారు చేసేది అంతే. అంచేత మనసు చేత తయారు చేసినటువంటి దాన్ని ప్రాతిభాషిక జగత్తు అంటారు. బ్రహ్మదేవుడి చేత తయారు చేసినటువంటి వస్తువుని వ్యవహారిక జగత్తు అంటారు. ఇప్పుడు మనం వ్యవహారిక జగత్తులో ఉన్నాం. మన శరీరాదులన్నీ ఎవరు సృష్టించారు? బ్రహ్మదేవుడు సృష్టించాడు. మరి అటువంటి మన శరీరంలో మన మనసు కూడా సృష్టించింది. దాన్ని ప్రాతిభాషికం అంటాం. సరే, ఇప్పుడు మన మనసు ఏం సృష్టించింది? మీరు మాట్లాడాలనుకున్నారు, మీకు ఏదో ఒక అభిప్రాయం కలిగింది. అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకున్నారు. ఎలా వ్యక్తపరుస్తారండి? మీ అభిప్రాయాన్ని వాక్కు ద్వారా వ్యక్తపరుస్తారు. వాక్కుకి ఏం పేరు? వాణి అని పేరు. వాణి అంటే ఎవరండి? సరస్వతి. సరస్వతీదేవి చేతిలో ఏముంటుందండి? వీణ, పాణి. పాణి అంటే చెయ్యి, వీణ అంటే వేణు. వీణ వల్ల ఏమవుతాయండి? శబ్దం. అంటే వాక్కు ద్వారా ఏమవుతుంది? వాక్కు ద్వారా శబ్దం వస్తుంది. వచ్చే శబ్దాన్ని నాలుగు ద్వారా అడ్డు పెట్టి మనం రకరకాల అంటే ఠా, థా, పా, చే. చూడండి, ఆ నాలుగుని అటు ఇటు ఇటు అటు వచ్చేటటువంటి ఆ శబ్దానికి అడ్డొచ్చి తంతులు మీటినట్టుగా నాలుగు చేత నొక్కి కొడుతుంది. అంటే వాక్కు. ఆ వాక్కును పుట్టించింది ఏదండి? మనస్సు. అంటే సరస్వతీదేవిని పుట్టించిన ఆయన ఎవరండి? బ్రహ్మదేవుడు అండి. వాక్కును పుట్టించినాడు వాక్కు వాణి అంటే సరస్వతి. మనసు వాక్కును పుట్టించింది కదండి. పుట్టించి ఆ చెప్పాలనుకున్నటువంటి తన అభిప్రాయాన్ని వాక్కు ద్వారా వ్యక్తపరచాలంటే దేన్ని పట్టుకోవాలి? వాక్కును వదిలెత్తేనో చెప్పలేడు కదండి. అప్పుడు దేన్ని పట్టుకుని దేన్ని వెంబడించాడు? సరస్వతీదేవిని వెంబడించాడు. అంటే అర్థం ఏంటండి? సరస్వతీదేవుటి సంగమించింది మనస్సు. అంటే వాక్కుతోటి మనస్సు కలిసింది. మనోమే వాక్ ప్రతిష్ఠితం అని ఋగ్వేదం. అంటే వాక్కు మనస్సు రెండు కలిస్తేనే ఇక్కడ మనకి శబ్దగ్రహణం ఏర్పడుతుందండి. లేకపోతే ఏర్పడదు. ఎలాగ ఏర్పడింది? వాళ్ళిద్దరి వల్ల పుట్టినటువంటి ఋషి గారి పేరేటండి? అంగీరసు. అంగిట అంటే ఏంటండి? అక్కడి నుంచి ఊరిన ఊటకి ఏంటండి పేరు? రసం. అంగీరసుడు. అంటే వాక్కు మాట్లాడేటప్పుడు నీరు ఊరకపోతే శబ్దాలు బయటికి ఉచ్చరించలేము. ఇలాగా పురాణ నాలెడ్జ్ అంతా ఎలా ఉందండి? అంగీరస మహర్షి పుట్టాడు అంటే ఆయన గడ్డం వేసి ఒక ఋషి ఆకారం చూపించి ఈవిడి సరస్వతి, ఈయన బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడికే బుద్ధి లేదు, సరస్వతీదేవి వెంబడించాడంటే అంచేత బాహ్యార్థాల వల్ల సంస్కరించబడడం లేదండి చరిత్ర. అందుకని కొంతమంది ఏం చేశారంటే అండి, మన పురాణాలన్నీ తప్పు విధానం బాహ్యార్థంగానే చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, అందరినీ నమ్మించలేరు. మేధావులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, దీనికి అర్థం ఏంటని అడుగుతారు. బాహ్యార్థంగా చెప్పి సరిపెడితే సరిపడదండి.
ఇప్పుడు అంతరార్థంలోకి వెళ్ళాలి. ఇలాగ ఇప్పుడు మనం కొద్దిగా మచ్చుకి ఇటు తారాచంద్రులు, ఇక్కడ సరస్వతి బ్రహ్మలో అట్టి మాదిరిగానే ఇక్కడ సత్యవతి గంగ మొదలైనటువంటి మచ్చుకి చర్చించుకున్నాం. చర్చించుకుని ఇప్పుడు భగవద్గీతలకు ప్రవేశించారు. ఆత్మబంధువులారా, మరి మనం ముందే చెప్పుకున్నాం, ఈ చింతన మహారాజు ద్వారా గంగాదేవికి, ఆ తర్వాత మళ్ళీ సత్యవతిని వివాహం చేసుకుని విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు అని 2 కొడుకులు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా మరణిస్తే వేదవ్యాసుడి ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనేటువంటి 3 కొడుకుల్ని కని వాళ్ళకి ద్వారా సంక్రమించినటువంటి సంతానం పాండవులు, కౌరవులు. వాళ్ళిద్దరికీ పడక యుద్ధం దాకా తీసుకొచ్చింది కథ. ఇప్పుడు ఆ యుద్ధం ఏమిటి, దేనిని పొందుట కొరకు అనే దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొట్టమొదట పదం ఏంటండి? ప్రథమ క్షేత్రే. శ్లోకం దగ్గరికి వెళ్ళకండి, ఇంకా స్టార్టింగ్లోనే అద అనే పదం ఉందా? అద ప్రథమో అధ్యాయ. ఇప్పుడు అధ్యాయం స్టార్టింగ్ మొట్టమొదటిది ప్రథమ. అదంటేను అంటే అక్కడ ఏదో మీనింగ్ పెట్టాడండి. అక్కడ ఎందుకు పెట్టాడండి? అంటే పిమ్మట. దేనికి పిమ్మట? మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది అంటే అనేటువంటి పదాన్ని అక్కడ పెట్టడం వల్ల ఏదో ఆలోచించాలి. దేనికి పిమ్మట ఈ అధ్యాయాన్ని ప్రారంభించడం మొదలుపెట్టారు. దేనికి పిమ్మట అంటే మనం వాచ్యార్థంగానే చెప్పుకేసుకుందాం. అంటే వాళ్ళు పడలేదు, యుద్ధం దాకా తీసుకొచ్చారు. యుద్ధానంతరం యుద్ధం దాకా వచ్చిన తర్వాత అప్పుడు యుద్ధానికి పూనుకున్నారు. ఎప్పుడు పూనుకున్నారు? రాజీ పడలేదు అప్పుడు. అంటే దానికి పిమ్మట ప్రథమాధ్యాయం మొదలైంది, ధృతరాష్ట్ర బుభాష. అక్కడ చూడండి, ధృతరాష్ట్ర బుభాష అని ఉందా? ఇప్పుడు మనకి ప్రతి పదానికి తాత్పర్యం రాశారు కదా. ప్రథమాధ్యాయమే అయిపోయింది, ఇంక అది ప్రథమాధ్యాయ అయిపోయింది. తర్వాత ఇది చెప్పండి. మరి అదే చెప్పుకుంటున్నాం, ధృతరాష్ట్ర బుభాష. ధృతరాష్ట్ర బుభాష అన్నారు కదండి. ప్రతి పదానికి బిడదీసి తాత్పర్యం రాశారు కదా. ధృతరాష్ట్ర బుభాష, ధృతరాష్ట్రుడు బుభాష అంటే చెప్పాను అని అర్థం. ధృతరాష్ట్రుడు అంటేను అక్కడ విడగొట్టలేదు. ధృతరాష్ట్రుడు అనేటువంటి పదాన్ని విడగొట్టలేదు. విడగొట్టకుండా శ్లోకంలోకి వచ్చేసారు. అంటే అక్కడ ధృతరాష్ట్రుడు బుభాష అంటే మనం కూడా వెంటనే ధృతరాష్ట్రుడని ఒక కళ్ళు లేనటువంటి ఒక గుడ్డి మహారాజు గారిని మనసులోకి తెచ్చేసుకున్నాం మనం. అవునండి. ఇప్పుడు ఎడగొట్టాలి మనం. ఏంటి? రాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు, ధృతము రాష్ట్రుడు అని 2 పదాలు. ధృతము ప్లస్ రాష్ట్రుడు. ధృతము అంటే ఉపద్రవకరమైనటువంటి, రాష్ట్రుడు అంటే ప్రదేశం. ఉపద్రవకరమైనటువంటి ఒక ప్రదేశానికి ధృతరాష్ట్రుడు అని పేరండి. ఉపద్రవకరము. ఉపద్రవకరం అంటే ఏంటండి? ప్రమాదకరం. ఉపద్రవకరం అంటే ఏంటి? ప్రమాదకరం. ధృతం అంటే ధరించబడింది. ఉపద్రవకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి రాష్ట్రం. ఎందుకంటే అండి ముందే చెప్పుకుందాం, ఆ ధరించబడినటువంటి చర్చలోకం వెళ్ళి వెనక్కి వచ్చాడండి. ఏది వదలకపోవటం వల్ల? ఆ వాసన, ఆ సంస్కారం, ఆ గుణం. అది ఎలాంటిదండి? అది భయంకరమైంది, ప్రమాదకరమైంది. ఏది? ప్రతి మనిషికి ఒక వాసన బీజం ఉందని చెప్పుకుంటున్నాం కదండి. ఒక సంస్కారం. ఏంటి ఆ సంస్కారం? నేను ఇలాంటి వాడిని, నేను అందరి మీద కొంచెం మంచివాడిని, అందరికంటే నేను గొప్పవాడిని, అందరికంటే నాకు కొంచెం ఎక్కువ గౌరవం ఇవ్వాలి, ఎక్కువ ఇల్లు ఇవ్వాలని ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తికి ఆ వ్యక్తే
ఒక దాన్ని తయారు చేసుకున్నాడండి. ఆ తయారు చేసుకున్నటువంటి ప్రదేశానికి రాష్ట్రం అని పేరండి. ప్రతి వ్యక్తిలోనూ ఏముంది? ఒక దేశం ఉంది. ఆ దేశం ఎలాంటిదంటే అండి, ఉపద్రవకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి దేశం అది. దాన్ని పట్టుకుని వదులుతులేదు. ఎన్ని రకాలుగా చంపేస్తానన్నా సరే వదులుతులేదు. ప్రతి వ్యక్తి కూడా తనకి చిన్నోడు చిన్నోడికి తగ్గట్టుగా, పెద్దోడు పెద్ద తగ్గట్టుగా, ఇంతకీ ఎవరి గురించి వదిలేసుకున్నాడండి అతను? తన స్వరూపం గురించి వదిలేశాడు. తన స్వరూపం గురించి వదిలేసి తన స్వరూపంలో ప్రవేశించినటువంటి శరీరాన్ని తీసుకుని ఆ శరీరానికి సంబంధించినటువంటి ఒక దాన్ని తయారు చేసుకున్నాడండి. ఒక వృత్తాన్ని తయారు చేసుకున్నాడండి. దాన్ని ప్రాతిభాషిక జగత్తు అంటారు. ప్రతి వ్యక్తి అందులోనే ఉన్నాడండి. మనం అనుకుంటుంటాం ఎవడైనా వెనకాల చేతులెట్టుకుని నడుచుకుంటూ పోతున్నాడు అనుకోండి, ఇక్కడే నడుస్తున్నాడండి అతను నడక. మీరు సడన్గా పలకరించి ఉలుక్కుపడ్డాడు, ఉలుక్కుపడి అదే అలా సడన్గా పలకరించి అంటాడు. ఎందుకనండి? ఆడిక్కడ లేడు కనుక. మనం చూడడానికి ఇక్కడే ఉన్నాడు అనుకుంటున్నాం, అని గబాలను వెళ్ళి భుజం మీద చెయ్యొచ్చాం. ఆడు అళ్ళిపోయి ఎదుర్రా అలా పలకరించేవిటి, అలా సడన్గా చెయ్యొచ్చా, మాట్లాడుకుంటూ రావాలి కానీ అంటాడు. కారణం ఏ మనిషి అంతేనండి, తన రాజ్యంలో నివాసం చేస్తానే ఉంటాడు. ఆడ మనిషి కాదు, మగ మనిషి కాదు. ప్రతి వ్యక్తి కూడా వాస్తవంలో ఉండడు. ఎందులో ఉంటాడండి? అది ఎలాంటిదంటే అండి, యమధర్మరాజుకి పట్టించేది. అది ఉపద్రవకరమైంది, ప్రమాదకరమైంది, మంచిది కాదు అది. అలాగే ధృతరాష్ట్రుడు కూడా తనకు ఒక నిర్ణయం చేసుకున్నాడండి. వాచ్యార్థంగా తీసుకుందాం. ఎలాంటి నిర్ణయం అండి అతనిది? తన కొడుకులు నెగ్గాలి. నీ కొడుకులు నెగ్గలేరని చెప్పారండి. ఎవరు చెప్పారండి? కృష్ణుడు చెప్పాడండి. ఎలాంటి కృష్ణుడు? దేవుడు. అవునండి, ఆయనకి తెలిసి దేవుడని ఆయన చెప్పాడండి. నీ కొడుకులు నెగ్గలేరు, నువ్వు అనవసరంగా వ్యర్థితనానికి పోకో, ఒప్పుకో, వాళ్ళకి చెప్పు, నచ్చ చెప్పు. అయినా సరే అతని మనసులో ఆ భావన పోలేదు. ఆ భావన పోకుండా ఎలాగోలాగా తన కొడుకులను నెగ్గింప చెయ్యాలి అనే నిర్ణయం తీసుకుని ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక వృత్తాన్ని తయారు చేసుకుని అందులో చిక్కుకుని అతను వ్యవహరించాడండి కడకంటాను. ఆ తర్వాత ఇంకా ఎంతమంది చెప్పారండి? ద్రోణుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, సాక్షాత్తు వేదవ్యాస మహర్షి వచ్చి చెప్పాడు. అవునా? ఏమనండి? ఒరే బాబు, నీ కొడుకులు నెగ్గరు, నీ కొడుకులు వెళ్ళే దారి కరెక్ట్ అయింది కాదు, నువ్వు మార్చుకో, నీ చేతిలో ఉన్నది, నువ్వు వాళ్ళ చేతిలో ఉందంటున్నావు, అది కరెక్ట్ కాదు, నువ్వు రాజువు అని చెప్పారండి. అయినా సరే ఏం చేశాడండి? వినలేదు. అంటే ఇతను ఎందుకు వినలేదంటారు? మార్చుకోలేకపోయాడు. ఇంత హాని కలిగిద్ది, ఇంత ప్రమాదకరమైంది అని తెలిసినా కూడా మార్చుకోలేకపోయాడంటే ఏంటంటారు?